వైసీపీ కంచుకోట. అక్కడ టీడీపీ గెలిచిందే లేదు. అప్పట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ. కూటమి ప్రచండ గాలిలో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారంటే అక్కడ వైసీపీ బలంగా ఉంది అనే మాట కంటే కూడా ఆ నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు ప్రధాన కారణం. అయితే వైసీపీ విజయం సాధించి ఇప్పటికి 10 నెలలైంది. అయినా సరే నియోజకవర్గం అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఆ నియోజకవర్గంలో వైసీపీ తాజా మాజీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పంచాయతీ చివరికి జిల్లాకు చెందిన సీనియర్ నేత దగ్గరికి చేరుకుంది కూడా. జిల్లాలో హేమీలను తట్టుకుని నిలబడ్డ మాజీ నేత ప్రస్తుత ఎమ్మెల్యేపై అక్కసుతో రగిలిపోతున్నారు కూడా. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ కంచుకోట. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో కాంగ్రెస్ తరపున ఆదిమూలపు సురేష్ తొలిసారి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. 2014లో వైసీపీ తరపున పాలపర్తి డేవిడ్ రాజు పోటీ చేసి గెలవగా సురేష్ మాత్రం సంతనూతలపాడు షిఫ్ట్ అయ్యారు. మళ్లీ 2019లో ఎర్రగొండపాలెం వచ్చేశారు. వరుసగా 3 సార్లు గెలిచిన సురేష్కి 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగించారు జగన్. దీంతో జిల్లాలో నేనే సీనియర్ అని కూడా చెప్పుకున్నారు. అయితే 2024 ఎన్నికల నాటికి సురేష్ కి జగన్ షాక్ ఇచ్చారు. ఎర్రగొండపాలెం నుంచి కొండపికి మార్చారు. కొండపిలో సురేష్, ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి గెలవటంతో ప్రస్తుతం ఎర్రగొండపాలెంలో సురేష్ మాట ఎవరూ లెక్క చేయటం లేదు. దీంతో నియోజకవర్గంలో తన పట్టు పోతుందని భయపడుతున్నారు ఆదిమూలపు సురేష్. నెల రోజుల క్రితం త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. దీంతో జిల్లాలోనే కాదు అటు జగన్ దగ్గర కూడా ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ కు మంచి పేరు వచ్చిందనేది వైసీపీ నేతల మాట. ఇదే ఆదిమూలపు సురేష్ ఆగ్రహానికి కారణం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునేందుకు సురేష్ ఇప్పుడు తెగ తాపత్రయపడుతున్నాడు. వాస్తవానికి ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలో సురేష్ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పావులు కదిపారు అనేది బహిరంగ రహస్యం. అయినా సరే ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సురేష్ కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. త్రిపురాంతకం ఎంపీటీసీ సృజన చెల్లెలు వసుంధరను జార్జ్ కళాశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కి చెందిన జార్జ్ కళాశాలలో ఎంపీటీసీ సృజన సోదరి వసుంధర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన చల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఎన్నికల్లో మాత్రం ఎంపీటీసీ సృజన వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకపోవడంతోనే సృజన సోదరిని విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ పెద్దకు ఫిర్యాదు చేశారు. దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేష్ కి గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని ఒప్పుకున్న సురేష్ తిరిగి విధుల్లో చేరాలని వసుంధరను కోరారట. అలాగే పెద్ద మొత్తంలో వారికి డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ సృజన కుటుంబ సభ్యులు మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అలాగే ఎన్నికల తర్వాత టీడీపీకి మద్దతిచ్చిన మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని ఎంపీ వైవి సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లిన ఆదిమూలపు సురేష్ కి అక్కడ కూడా చీత్కారాలే ఎదురైనట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని సురేష్ క్షమాపణ అడిగినట్లు సమాచారం. అయితే వైవి సుబ్బారెడ్డి మాత్రం సురేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకువస్తారని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెం విషయంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదిమూలపు సురేష్ ని వైవి సుబ్బారెడ్డి హెచ్చరించారట. దీంతో చేసేదేం లేక ఆదిమూలపు సైలెంట్ గా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తన ప్రభావం తగ్గుతోందనేది ఆదిమూలపు సురేష్ భయం.